ఇక తెలంగాణకు గంజాయి సరఫరాను అరికట్టేందుకు ఈగిల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒడిశాలోని బలిమెల నుంచి జైపూర్ వైపు వెళ్తున్న వాహనాన్ని సుమారు 80 కిలోమీటర్ల మేర ఈగిల్ ఫోర్స్ అధికారులు వెంబడించారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతాల్లో చేజింగ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చీకట్లో కొండ ప్రాంతాల్లోకి పారిపోగా 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే 500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఈగిల్ ఫోర్స్ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి ముఠాల పైన ఇప్పటికే ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టింది. అందులో భాగంగానే అంతర్రాష్ట్ర ముఠాల పైన భారీ ఆపరేషన్ కూడా నిర్వహించింది ఈగల్ ఫోర్స్. ముఖ్యంగా ఒడిశాలోని బలిమెల నుంచి జైపూర్ వైపు వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని వెంబడించి దాదాపు 80 కిలోమీటర్ల మేర వెంబడించి ఈగల్ ఫోర్స్ ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ వాహనంలో దాదాపు 500 కిలోల గంజాయిను వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారనేటువంటి సమాచారంతో ఈగల్ ఫోర్స్ కు వచ్చినటువంటి సమాచారంతో ఆపరేషన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2,50,00,000 విలువైనటువంటి 500 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ అయితే మాత్రం సీజ్ చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఈ ఒక ఆపరేషన్ జరిగింది. ఇది ఒక అంటే ఈగల్ పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం అయితే మాత్రం అర్ధరాత్రి దాదాపు 2.5 గంటల పాటు ఆ వాహనాన్ని వెంబడించి 80 కిలోమీటర్ల మేర వెంబడించి ఈ యొక్క వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. కానీ అందులో ఈ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాహనాన్ని అక్కడ వదిలిపెట్టి చీకట్లో తను అడవుల్లోకి పరారై వెళ్ళిపోయాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈగల్ ఫోర్స్ అయితే స్పష్టం చేస్తుంది. ఇక ఆ వాహనం అయితే మాత్రం అమీర్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి పేరు మీద ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. దానిపైన పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసును తదుపరి విచారణ కోసం ఈగల్ ఫోర్స్ రాంచీ వరకు వెళ్లి దీని వాహనాన్ని పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ప్రస్తుతం స్థానిక పోలీసులు అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అక్కడి నుండి తెలంగాణకు ఈ యొక్క గంజాయిని స్మగ్లింగ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఆపరేషన్ లో ఈ 500 కిలోల గంజాయిని కూడా సీజ్ చేసినట్లు ఈగల్ ఫోర్స్ అయితే స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.